ప్రాఫెసీ అంటే ఏంటో చెప్తున్నా. దేవుడు 100 తరాల తర్వాత జరిగే దానిని ఇప్పుడే జరుగుతున్నట్టు మాట్లాడతాడు. ఇది ప్రవచనం. దేవుని వాక్యంలో చాలా ఉన్నాయి అట్లా. God speaks in a present tense of the future event as it is happening right now. కాబట్టి ఇలాంటి స్టేట్మెంట్లు ఉంటాయని తెలియని మతస్థులు ఏం చేస్తారు తెలుసా? ఇదిగో చూడు, యేసు ప్రభుతో మాట్లాడుతున్నాడు అంటే యేసు ప్రభు ఉన్నాడు అని చెప్తారు. నా ముని మనవడికి నేను ఏం చెప్తున్నాను, నువ్వు ఇంజనీరింగ్ చెయ్యి, డేటా సైన్స్ తీసుకో అని చెప్తున్నా. వాడు లేడు కానీ ఉన్నట్టుగా చెప్తున్నా, ప్రజెంట్ టెన్స్ లో చెప్తున్నా. అలానే తండ్రి అయిన దేవుడు యేసు క్రీస్తు తన సేవకుడు ఉన్నట్టుగా మాట్లాడాడు. చాలా ప్లేసుల్లో ఉన్నట్టుగా మాట్లాడాడు. కాబట్టి యేసు ప్రభువు ఉన్నట్ట, ఇప్పుడు నా మునిమనోడు ఉన్నట్ట లేడు, ఉన్నట్టుగానే మాట్లాడుతున్నా. దీన్ని ప్రవచనము అంటాను. దేవుడు ఇలానే మాట్లాడతాడు ప్రవచనాల్లో. హలో, అలా యెషయా గ్రంథంలో, కీర్తనల గ్రంథంలో, ఆది కాండంలో, నిర్గమ కాండంలో, రకరకాల ప్లేసుల్లో దేవుడు మాట్లాడాడు. ఆయన కుమారుడు ఉన్నట్టు మాట్లాడాడు. అంత మాత్రం చేత ఆయన కుమారుడు అప్పుడు ఉన్నట్ట లేదు. అది ప్రవచన వాక్యము. ఈ జ్ఞానం లేక బైబుల్ని చదివి మూర్ఖత్వంలోకి వెళ్ళిన వాళ్ళు కోకొల్లలు. తా అంటే తూ తెలీదు, రెవరెండ్ బిషప్ అని ఏదేదో బీడీహెచ్ టీటీహెచ్ అని పెట్టుకొని వస్తారు కదా. ఇప్పుడు నేను చెప్పిన స్టేట్మెంట్ వాళ్ళకి పొల్లు కూడా తెలియదు. అది దేవుడు ఇవ్వాలి. ప్రవచన వాక్యం అంటే ఏంటి? ఇప్పుడు 100 తరాల తర్వాత జరిగే విషయాన్ని ఇప్పుడే మాట్లాడతాడు. నా కుమారుడా దీన్ని చెయ్యి అంటాడు. అలా యేసు ప్రభు వారితో ఎన్నో సార్లు మాట్లాడిన సందర్భాలు రాయబడి ఉన్నవి. దాన్ని చూసుకొని మతస్థులకి అర్థం కాక ఇది ఈయన ఆల్రెడీ ఉన్నాడు యేసు ప్రభు వారు అనుకుంటున్నారు. యేసు ప్రభు వారు లేరు. మరియమ్మ తల్లి గర్భం దాల్చిన తర్వాతే వచ్చారు. త్రిత్వము మీరు అనుకున్నట్టు లేదు, పచ్చి అబద్ధము. దిస్ ఈజ్ ద నాలెడ్జ్ ఆఫ్ ద బైబుల్.